పూజారి గారు పోతురాజు స్వామికి నీరాభిషేకం చేయించండి. అట్టాగా ఫేస్ వాష్ కూడా చేస్తాను. వదిలితే పెడిక్యూర్ మెనిక్యూర్ కూడా చేసేలా ఉన్నావు. చెప్పింది మాత్రం చెయ్యి. బాబు నువ్వు గోచీలు పెట్టుకుని ఇంత ఉన్నప్పటి దగ్గర నుంచి ఈయన కడుగుతూ ఉన్నావు. మీరేమి మాకు బుద్ధులు చెప్పొద్దు, మీ పని చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు అర్థమైందా పోతురాజు మెడలో ఉన్న చైన్లన్నీ ఎలా మాయమైపోయాయో? అదే అదే. ఏమయ్యా లేని పని గొడవలు పెట్టకండియా, నన్ను వదిలేండి బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. నువ్వు స్వామిని వదిలే బాకు. ఏమయ్యా మేము వీర పరంపరకు చెందిన వాళ్ళం, పట్టుకుంటే ఉడుం పట్టాననుకో వదిలిపెట్టాం. ఈడేదో చేత్తో పట్టుకుంటున్నాడు, ఏంట్రది? ధోని అభిమాన సంఘం తరపున స్వామికి కానుకలు. ఏంటి బ్యాటు బాలు పట్టుకొచ్చి ఉంటాడేమో. పూజారి గారు సోపు. దేవుడికే సోపా? పోతురాజు కదయ్యా నీకు. కంపు భరాయించలేకపోతా. అనవసరంగా మాట్లాడుతున్నావు, దేవుడి కోపం వస్తుంది, జాగ్రత్త. ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నారు? మనం ఏంటో చూపిద్దాం. ఏ పూజారి ఎంతకాలమని ఇలా ఒడ్డునే స్నానం చేస్తారు? వెళ్ళి మధ్యలో ఉంచి మంచినీళ్ళతో చేయించండి. అవునవును మధ్యలో బాగుంటాయి. ఏమా మధ్యలో మినరల్ వాటర్ ఉందా ఏంటి? ఊరికే నిన్ను తరతరాలుగా మేము ఇక్కడే స్నానం చేపిస్తాం. నువ్వు చిన్నదానివి, నీకేం తెలీదా? నేను ఒక్కసారి చెప్తే అమ్మడు చెప్పేసేందుగా ఇంకా ఎందుకురా ఆలస్యం? పోతురాజుని లోపలికి తీసుకెళ్ళండి. ఏం లేదయ్యా, నాకు ఈత రాదు, అందుకే ఆలోచిస్తున్నాను. మీకు తెలియకపోవచ్చు, స్వామికి తెలుసుగా. ఏటి ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇది పెదరాడి తీర్పు, నా తీర్పే శాసనం. పెదరాడి చెప్పిన తర్వాత తిరిగే ఉంది, తీసుకెళ్ళరా, లోపల తీసుకెళ్ళండి. చెప్పినట్టు చేస్తున్నారు. మొహం చూసావా? ప్రజలకే ఇబ్బంది లేకుండా, కష్టాలు లేకుండా చల్లగా చూడు స్వామి. స్వామికి హారతి ఇస్తున్నాను, అందరూ నమస్కారం చేయండి. స్వామి ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి ఊరంతా సుభిక్షంగా ఉండాలి. పోతురాజులు బాగా నీళ్ళలో కలగనయ్యా. పోతురాజు స్వామి కాపాడుతండ్రి. పోతురాజు స్వామి మా ఊరు పావురా, కాళ్ళ కింద పావు. పావురా పావు. అయ్యో అయ్యా పెద్దరాయుడు గారు. ఏంట్రా? పోతురాజు స్వామి కనపట్టలేదు. పోతురాజు కనపట్లేదా? ఎవడరా తబలా తప్పుగా వహించింది? ఎవడరా అక్కడ గొడవ చేస్తుంది? ఏంటి గొడవ ఏంటి? ఇక్కడ ఎవరు గొడవ చేస్తున్నారు? పోతురాజుకి పాలాభిషేకం చేయమంటే డైరెక్ట్ గా ఇలా పాలు పోసారు కదరా. నేను అప్పుడే మొత్తుకున్నా. ఎవడరా నా మాట అంటున్నారు? ఈ కెప్టెన్ కూడా మాట అంటలేదు. ఎందుకు నా కోపంగా చూస్తావు? ఏంటి పెద్దరాయుడు గారు, ఏం మాట్లాడరేంటి? ఎప్పుడు మాట్లాడతాను చూడు. పోతురాజే మన ఊరిని కాపాడారు, మరి మనం ఆయన కాపాడద్దు? అందరూ ఏట్లోకి దిగి వెతకండి. పోతురాజు ఇక్కడ దొరకలేదు, అందరూ లోపలికి వచ్చి వెతకండి. చూసావా, నువ్వు కాలు జారకుండా కాపాడాను. అంటే నేను కాల్ చేరడానికి నువ్వే కాను. నువ్వేంటి? కావాలంటే నేను నువ్వెందుకమ్మా ఎదుకు వస్తావు? వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, ఎతకండి, బాగా ఎతకండి. సార్ ఏం చేస్తున్నారు? నీళ్ళని తోడేస్తే పోతురాజు సెల్ని త్వరగా తీసేయచ్చు. నా సొక్కా తడవదు. నీ సొక్కా తడవకూడదు అంతేగా. అలా చూడు.
లేదు. పోతురాజు స్వామి, ఎతకండి ఎతకండి. మీరు ముయ్యండి. మీరు అటొద్దు. అది ఇక్కడ ఆడవాళ్ళంతా సలిపి వణికిపోతుంది. అరే ఎతికింది చాలు. పోతురాజు తనే వచ్చేస్తాడు, వాళ్ళని రమ్మనండి. అదే దొరకలేదుగా, వచ్చేయ్. ఓ ఈ పెద్ద మనిషి అంతా నీ వల్లే. రే త్వరగా పైకి రా. వచ్చేసిందిరా. తుఫాన్ వచ్చేలా ఉంది, పైకి రా. తుఫాన్ వచ్చినా భూకంపం వచ్చినా ఊరుని కాపాడే స్వామిని తీసుకురాకుండా నేను బయటికి రాడ్రా. వర్షం మరి ఎక్కువగా కురుస్తోంది. ఎంతసేపు నీళ్ళలోనే ఉంటావే? చూసింది చాలు గానీ బయటికి రా. రావే. నా గురించి ఏమనుకుంటున్నారే? పోటీ అంటూ వస్తే ఆడ మగ తేడా లేదు. పోటీలో గెలిస్తే సింహం, సగంలో మానేస్తే అసహ్యం. వస్తాను చూడండి పోతురాజుతో. ఉంటా. పోతురాజు వచ్చేసాడు. వాయించండి రా మేళం, వెయ్యండి తాళం. స్వామి పోతురాజు. పోతురాజు ఈ ఊరిని కాపాడాడు, కానీ మీరు పోతురాజునే కాపాడారు. పేరుకు నేను పెదరాయుడిని, కానీ మీరు ఈ ఊరికే పెదరాయుళ్ళు. ఏమంటారప్పా? అక్క, ఈ కనకాంబరం పువ్వులివ్వు. ఈ డ్రెస్కి మల్లెపూలు పెట్టుకుంటేనే బాగుంటుంది. సరే ఇవ్వు. అయ్యో పూజకి టైం అయిపోతుంది. శాస్త్రి గారు, గుడికొచ్చే టైం అయింది. ఒకేసారి అర్ధజాము పూజకు రావాల్సిందే. ఏం చేయమంటావు బాబు, మా ఇంటి ఆవిడ లేవడానికి లేట్ అయింది. దేవుడి కంటే మీ ఆవిడే గొప్పదైపోయింది. ఏం చేయమంటావు, వీళ్ళని కాదంటే అసలు ఫుడ్ ఉండదు కదా. తెరవండి. అపచారం అపచారం. ఎవరా మీరు? ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? ఓహో, తెలియకుండా గోడ దూకి వచ్చేసారా? మరి ఈ తాళాలు ఎందుకున్నట్టు? ఎంత పొగర్రా మీకు? పోలీసులు పిలుస్తారు, ఇక్కడే ఉండండి. ఉండండి. స్వామి స్వామి అలా చేయకండి స్వామి. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇంట్లో నుంచి వచ్చేసాం. ఊరంతా చంపాలనుకుంటున్నారు. మాకు వేరే దారి లేక లోపలికి వచ్చేసాం. స్వామి ప్లీజ్ స్వామి, మీరే కాపాడాలి. లేవరా. నేను పూజారినా బ్రోకర్నా? ఇది గుడేనంటావట్రా? ఏయ్, నేను బ్రాహ్మణ్ణి కాదురా, ఫ్యాక్షనిస్ట్నే. నేను గుడి బయట కంటే లోపలేరా. రౌడీ రౌడీ. వాళ్ళు ఏమైనా గుళ్ళో విగ్రహాలు కొట్టేశారా, ఉండిని పగలు కొట్టారా? అది కాదు, భగవంతుడు. ఎవరు మీది? ఓయ్ నీలకంఠ శాస్త్రి, ఇదేమైనా బాగుందా? అపచారం అపచారం. నా వయసు ఏంటి, నీ వయసు ఏమిటి? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? భగవంతుడా చూడలేదా? ఆయనకు అన్నీ తెలుసు. నీ వెకిలి చేష్టలు వెర్రితనం. అయ్యో, నా మీద అపనిందలు వేస్తున్నారేమిటి? ఈ లోకంలో అడ్డుకోవటానికి ఎవరు లేరా? ఉన్నాం, అందుకే అడుగుతున్నాం. వాళ్ళిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాల్ని మిగతా వాళ్ళు తీసేయక ముందు నువ్వే వాళ్ళిద్దరిని కలపాలి. అవును, ఇద్దరు ప్రేమికుల్ని కలపడం అనేది రెండు కులాల్ని కలపడం అవుతుంది. ముహూర్త సమయం మించిపోయేలోపు వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి. మంత్రాలు మీరు చెప్తారా లేదా నేను చెప్పనా? మంత్రాన్ని నేనే చెప్తాను. తప్పుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శివో నామరూపాభ్యాం యా దేవి సర్వం. తీసుకో, వాళ్ళకివ్వు. మాలలు మార్చుకోండి.
తాళి తీసుకోమ్మా. ఆ అబ్బాయికి ఇవ్వమ్మా. రాంగ మూడు ముళ్ళు వేయి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. సంతోషంగా ఉండండి. పదండి వెళదాం, పదండి. అన్న ఒక నిమిషం ఆగండి అన్న. ఏంటి తమ్ముడు? ఏయ్, ఏంటిది? ఈ పూల దాంట్లో మీ జోడి అదిరిపోయింది. సారీ ఓకే, ఒక సెల్ఫీ కొంచెం. సరే, మేమిద్దరం ఎక్కడున్నా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం. సంతోషంగా ఉండు. జాగ్రత్త చూసుకో. థ్యాంక్స్ అన్న. వస్తాను.